కాకులు మూకలుగా చేరి కైకైమని కీకలు పెడుతూ గేలి చేస్తుంటే ఈకలు బాకులుగా మార్చి మూకకు చెమటలు పట్టించిన కోకిల కథ చెప్పాలనా? కొంచెం హెవీ అనిపించినా కానీ రోహిణి ఈరోజు కూడా అసలు నువ్వేం ఆడతావు అన్నోళ్ళకి మళ్ళీ ముచ్చమటలు చూపించింది. మామూలు ముచ్చమటలు కాదు, మళ్ళీ నేను జోక్గా చెప్పిన నేను గెలుతావా తీయనంటే అందులో ఏమన్నా తప్పేమన్నది, అది జోక్ కదా అనే నబిలికి ఇలా మళ్ళీ ఓడిపోదీమే అన్న ఫీలింగ్ తెప్పించింది నిజంగా రోహిణి. నెక్స్ట్ లెవెల్. అండ్ రేపు కూడా అవినాష్ ఈజీ ఓడిపోతాడులే అని అవినాష్ని తీసుకుంటే అవినాష్ గెలిచి చూపించబోతున్నాడు రేపు. ఓడియమ్మ జీవితం, వీళ్ళు కమెడియన్సా కత్రుంకా కిలేడీలా, అసలు మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. రేపు అవినాష్ కూడా ఒక టాస్క్ ఇప్పటికి అయిపోయింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ టైంకి ఒక టాస్క్ అయింది. ఆ టాస్క్లో ఆల్రెడీ అవినాష్ గెలిచిండు, ఇంకో టాస్క్లో ఆల్రెడీ అవినాష్కి ఒక ప్రయోజనం వచ్చి ముందరికి పోతుండు. సో ఈ లెక్కన చూస్తా అంటే ఈరోజు రోహిణిది, రేపు అవినాష్ది నడవబోతుంది. ఒరే కమెడియన్స్ అంటే వీళ్ళు మామూలుగా లేదా, రఫాడిస్తున్నారు, మామూలుగా లేదు. నిజంగా చెప్తానా, మీరేం ఆడతారు కమెడియన్స్ అంటే వీళ్ళు ఇచ్చి పడేస్తారు ఒక్కొక్కరికి. సరే, లైవ్ చూసి ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే పిచ్చిలేస్తుంది. ఒరే లైవ్లో వాళ్ళు వచ్చి గౌతమ్ కృష్ణకి అంత మాస్ ఎలివేషన్ ఇచ్చిర్రు, రోహిణిని అంత పొగిడిర్రు, కమెడియన్స్ ఎందుకు విన్నర్ గారు, 2 వారాలు నువ్వు విన్నర్ కాగలుగుతావు అని అంత పెద్ద మాటలు చెప్పారు. అంటే నువ్వు స్పెసిఫిక్గా కాదు కానీ కమెడియన్స్ విన్నర్ కాగలుగుతారు అని చెప్పి గట్టిగా బలవుద్ది చెప్పిండు అఖిల్, హారిక. గౌతమ్కి అయితే నేను పేరు చెప్పదలుచుకోవట్లేదని చెప్పిండు. ఒక కంటెస్టెంట్ ఎలిమినేషన్ దాకా పోయొచ్చి ఇప్పుడు ఆయన బయట అతని సిచ్యువేషన్ చూస్తే మీరు షాక్ అయిపోతారు అంటాడు. ఇట్లాంటి డైలాగులు అన్నీ వీక్ పారేసారు. అసలు గౌతమ్ చేసిందే వీకేస్తుర్రు. గౌతమ్ చేసింది వీకేయడం పెద్ద విషయమే కానప్పుడు గౌతమ్ గురించి ఎవడన్నా పాజిటివ్ చెప్తే అది వీకేయడంలో పెద్ద విషయం ఏమైనా ఉందా? శేఖర్ భాషన్న నామినేషన్ చేద్దామని వచ్చినప్పుడు అసలు గౌతమ్కి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే ఇంకా ఆ ఒక్క సీన్కి ఓయమ్మ విన్నర్ ఇచ్చేయచ్చు అన్న సీన్, అంత పెద్ద సీన్ తీసి పారేసారు. లైక్ దట్ కంప్లీట్గా తీసేస్తూ వస్తారు. వాట్ ఈజ్ పాజిటివ్ అనేది కంప్లీట్గా తీసేస్తారు. అండ్ అఖిల్, హారిక లైవ్లో ఏం మాట్లాడారు, ఎవరి గురించి ఏం చెప్పారు, ప్రేరణ గౌతమ్ గురించి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడింది, బ్యాడ్ క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ చెప్పమంటే ఏమేమి ముచ్చట్లు పెట్టింది, ఆమె చెప్పిన దానిలో కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు ఏమున్నాయి, అసలు అక్కడ జరిగింది ఏంది, అండ్ విష్ణుప్రియకి ఇంత పాజిటివ్ ఎపిసోడ్గా మార్చడానికి వీళ్ళు పడ్డ కష్టాలు ఏంది అన్నీ తెలవాలంటే దీనికంటే ముందు లైవ్ అప్డేట్స్, టాస్క్ రివ్యూ అని ఒక వీడియో పెట్టినా. దీనికంటే ముందు అఖిల్, హారిక లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి అఖిల్, హారిక సెకండ్ గేమ్లో ఆ బ్యాడ్జ్లు ఇచ్చే కాడికి, అంటే సెకండ్ గేమ్ స్టార్ట్ అయ్యేటప్పటికి నేను అప్పటికి ఎపిసోడ్ వస్తుందని చెప్పి అది క్లోజ్ చేసి వీడియో అక్కడికి కట్ చేసిన. సో ఆ వీడియో చూడుర్రి, మీరు నిజంగా ఒరే ఏంద్రా లైవ్లో అది జరిగిందా, ఇక్కడ గిదుందా అని మీరే మెస్మరైజ్ అవుతారు. దీనికంటే ముందు ఆ వీడియో చూసి వచ్చి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరు ప్లీజ్, ఏమనుకోవద్దు. అదే ఈ ఎపిసోడ్లో ఉన్నది కూడా అక్కడ ఉంటుంది. అయితే ఇందులో లేనిది అందులో ఉంటుంది. సో నేను అందులో ఉన్నది అందులో చెప్పేసిన కాబట్టి చాలా మంచి వీడియో అందులో ఉంది కాబట్టి ఇందులో ఎపిసోడ్లో ఉన్నది కవర్ చేస్తా. ఆ పాయింట్స్ అక్కడక్కడ టచ్ చేస్తే ఆ వీడియోలో చూడిపోండి అంట, కానీ ఇందులో ఎపిసోడ్లో ఉన్నది కవర్ చేస్తా, ఓకేనా? అండ్ మనకి ఓపెనింగే నిన్న నామినేషన్ తర్వాత కొన్ని సీన్లు చూపించారు. అయితే మిడ్ నైట్ ముచ్చటల్లో కూడా కొంత కవర్ అయింది. ఇది ముందున్న ముచ్చట ఉంది చూసినావా, నవీలు, నిఖిలు, పృథ్వీ మాట్లాడుకుంటూ, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ మాట్లాడుకోవడం మిడ్ నైట్ ముచ్చట్లలో చాలా కవర్ చేసిన. అర్ధరాత్రి ముచ్చట్లు అని చెప్పి పొద్దుగాల ఒక వీడియో పెట్టిన. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడుర్రి, అది కూడా చాలా డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన. నిన్న నామినేషన్ల వీడియోలోకి అయితే ఉండదు. నిన్న నామినేషన్ల వీడియో నాకే బేజారు వచ్చింది, మెదడు ఖరాబ్ అయింది, కళ్ళు తిరిగినట్టు అయినాయి. అందుకని చెప్పి నేను ఏదేదో బిత్రిగా ఏదో అట్లా రఫ్గా చెప్పుకుంటూ పోయినా, కానీ పొద్దుగాల అర్ధరాత్రి ముచ్చట్లు కానీ దీనికంటే ముందు టాస్క్ రివ్యూ కానీ చాలా మంచిగా ఉంటాయి, మస్తు ఉంటాయి. ముచ్చట మంచిగా నవ్వుద్ది అవుతుంది మీకు. ఇనే ప్రయత్నం చేయరు. పాయింట్ టు పాయింట్ నేనైతే కొత్తది కల్పించి ఏం చెప్పను, ఉన్నట్టు రాసి గదే చదువుతా, కానీ నా వేలో నా స్టైల్లో ఇంట్రెస్టింగ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, కొత్తగా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్, ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ Sinu65, దయచేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరు. ఇక ఈ బిగ్ బాస్ అయిపోగానే వీడియోలు ఏం ఆగాయి, ఎందుకంటే ఇది మనకి పికిల్స్కి సంబంధించి కానీ అండ్ స్టాండప్ కామెడీకి సంబంధించి కానీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈవెన్ మన పికిల్స్ దాని గురించి ప్రమోషన్ కూడా మన నార్మల్గా ఏముండదు, మనకు మంచి కామెడీగా హ్యూమరస్గానే ఉంటుంది. నా గురించి తెలుసు కదా మీకు, ఎన్లైనా జోకే ఉంటుంది, ఎన్లైనా కామెడీ ఉంటుంది. ఎంత పెద్ద పాయింట్ చెప్పాలన్నా నా కైండ్ ఆఫ్ హ్యూమర్ తోటే ముందడికి పోతుంది పంచాయతీ.
అది సీరియస్ న్యూస్ అయినా లేదంటే సిల్లీ టాపిక్ అయినా ఏదైనా నా స్టైల్ ఆఫ్ హ్యూమర్తోనే పోతుంది. సబ్స్క్రైబ్ చేసి గంట పెట్టుకోరి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. అండ్ సినిమా రివ్యూలు కూడా వస్తుంటాయి. అండ్ అట్లే దీంతోపాటు ఒక లైక్ అయితే కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయాలి. చలో, అంత మంచిదేనా? ఇలా మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ ఇంటికి పోయి పార్సల్ ఇచ్చొచ్చినబ్బా అన్న, మంచి ఖుషి అయ్యిండు. యాక్చువల్లీ ఇంటికి దగ్గర, అందుకని పోయమ్మ అందరి ఎవరో ఆర్డర్ పెట్టిరయ్యా అన్న, నువ్వు వస్తావు కదా ఇంటికి పార్సల్ ఇవ్వడానికి అంటే, అందరి ఇళ్ళకి ఎడికి అవుతుందా చెప్పరు. డెలివరీ స్టార్టింగ్ 3 days చేసినాం అంతే. రైట్, ఓపెనింగ్ మనకి నిఖిల్ నబీలు నామినేషన్ తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏమంటాడంటే నబీల్, ఇక్కడ పృథ్వీ కూడా ఉన్నాడు. వీడు నామినేట్ అవ్వడానికి, నిఖిల్ అంటాడు నామినేట్ అవ్వడానికి ఫస్ట్ నామినేట్ చేసినండి, ఇప్పుడు లాస్ట్కి వచ్చి నామినేట్ అయ్యిండు. వీడు ఎదురు చూస్తున్నావు కదరా నువ్వు, ఎవరైనా నామినేట్ చేస్తారేమో డిఫెండ్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నావు కదంటే అవును అంటాడు నబీలు. యాక్చువల్లీ నబీలు ఎవరైనా నామినేట్ చేస్తే బాగుండు అంటే నామినేషన్లకు వస్తలేడు కదా, అందరూ అంటారు కదా నామినేషన్లకు వస్తలేవు, సేఫ్ ఆడుతున్నావు అనే పాయింట్ మీదకి వెళ్ళి వస్తే బాగుండు అని అనుకున్నాడు. ఓకే, అండ్ ఇక్కడనే పృథ్వీ, అది ఒక నామినేషన్ పాయింటా, జోక్ చెప్పింది, అది జోక్, అట్టర్ జోక్, అది జోక్ నామినేట్ పాయింట్ చేసింది. అసలు ఏంది అది, ఒక నామినేషన్ పాయింటా? నిఖిల్ కూడా చెప్పిండు అది జోక్ అని. మామ ఒక మాట చెప్తా మీకు, ఏమనుకోకరు మీరు ముగ్గురికి, ఏదో నిఖిల్కి నబీల్కి అట్నే మన ఆసామి పృథ్వీకి, నీతో గుడ్ టర్మ్స్ ఉంటే, నీతో మంచి ముచ్చట ఉంటే, నీ దోస్తుగాడైతే వాని మీద జోక్ వేస్తే తీసుకుంటాడు. అది కూడా ఒక గేమ్ ఆడబోతున్నప్పుడు నిఖిలే గెలుస్తాడు, వాళ్ళు గెలితే చూద్దంతి అని అంటే జోకా, వాళ్ళు గెలిచినప్పుడు చూద్దంతి అంటే జోక్ ఏంది భయ్ అక్కడ, అదేమన్నా జోక్, అది గుడ్ జోకా. ఒకవేళ నబీల్కే ఈ జోక్ వేస్తే నువ్వు గెలిచినప్పుడు చూద్దంతి అంటే ఎంత హర్ట్ అవుతాడు, ఎంత ఫీల్ అవుతాడు, ఎంత అదవుతాడు, కింద మీద పొయ్యి మీద కూర్చున్నట్టు కాడు, పెనం మీద కూర్చున్నట్టు మొత్తం మట. ఈ ఆసామి టీషర్టు నేను నలుగురి చింపి, ఈయన టీషర్ట్ చింపితే మొత్తం సీరియస్ అయిపోయాడు. ఈ స్పోర్ట్స్ స్పిరిటే లేదు. ఈ ఆసామేమో అది ఒక జోకు పాయింట్, అది నామినేషన్ పాయింట్ అంటే ఇంకా ఒక్క పాయింట్ తోటే నామినేట్ చేసిరా అని ఒక్క ఆత్మాలోచన వేసుకోవచ్చు కదా అబ్బా నబీలు. ఇప్పుడు ఏమనంటే నబీల్కి రివర్స్ అని అంటారు, ఒక్క పాయింట్ తోటి చేసిందా చెప్పు రోహిణి, ఇసుక వేయడం అది పద్ధతి కాదు, అది కరెక్ట్ పద్ధతి లేదు అంటే 100% ఇచ్చిండు, అందులో తప్పేముందని వీడియోలు వస్తున్నాయి అబ్బా. 100% అంటే అది కాదు కదబ్బా, 100% సపోర్ట్ చేయడం అంటే అది కాదు. ఇఫ్ ఇన్ కేసు అదే నువ్వు ఎవరైతే అది రైట్ అని అంటున్నావో, రైట్ అనే పర్సన్కి చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేసు అక్కడ నబీలే ఉన్నాడు, రోహిణి ఇసుక తీసుకొచ్చి ఇట్లా ఎత్తిపోసింది, ఏమంటావు నువ్వు చెప్పు? అదేమన్నా పద్ధతి అని నువ్వే అనవా? ఆత్మాలోచన చేసుకో నువ్వు చెప్పేటప్పుడు. ఆ ప్లేస్లో మనోడు ఉండి అక్కడ రోహిణి ఎత్తిపోస్తా అంటే మీదికి వెళ్ళి నీకేమనిపిస్తుంది? ఎవరైతే ఆ వీడియోని వీరోచితంగా 100% ఎఫర్ట్ ఇచ్చింది దాన్ని తప్పుపడుతున్నారు రివ్యూవర్లను పాయింట్అవుట్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను నేను. ఎప్పుడైతే ఏ కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సో లేదంటే ఆ ట్రోలర్సో మీమర్సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, కంటెస్టెంట్కి సంబంధించిన టీం మెంబరు, ఆ టీం మెంబర్ ఎప్పుడైతే రివ్యూవర్ అని పేరు ఎత్తితే రివ్యూవర్ రియల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు, అనవసరంగా బదనమవుతాడు. రివ్యూవర్లను పట్టించుకోకూరి, వాళ్ళని విడిచిపెట్టరు గంగల. పాజిటివ్ చెప్పినప్పుడు ఏదో కట్ చేసి పెట్టుకున్నట్టు మీ దానిలో. ఓకే డాట్ రైట్. అయితే ఇక్కడ పృథ్వీ అన్నాడు నా జోక్ డమ్మీ పాయింట్ అది అండ్ నబీల్ కూడా డమ్మీ పాయింట్ అది, అసలు ఎక్కడ పాయింట్లు లేవు, అసలు పాయింట్ ఉంటే కదా అని చెప్పి మాట్లాడుతుంటే, నువ్వు చెప్పిన పాయింట్లా ఎవరికైనా చెప్పిన పాయింట్లు అవి పాయింట్లు కాదు, చెట్లు కాదు, ఏది పడితే అది ఒరిపోతే సరే. అయితే ఇక్కడ ఆమె చెప్పిన దానిలో 3 పాయింట్లు చెప్పింది. 3 పాయింట్లలో ఒకటి మంచి వ్యాలిడ్ పాయింట్, ఇసుక అట్లా పోయడం కరెక్ట్ కాదు, అందరికీ చివుక్కు అనిపించింది మనసుకి. రైట్, ఇది ఒక్కటి ఏంది జోక్ చేసినావు అది తీసుకోవాలంటే జోక్ చేస్తే. ఇక్కడ మళ్ళీ రోహిణి అవినాశీలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అది చూపించారు మనకి. లైవ్ డిస్కషన్స్ చాలా జరిగినాయి, దాని గురించి సపరేట్గా అర్ధరాత్రి ముచ్చట్లలో చాలా ముచ్చట్లు ఉన్నాయి చూడూరు. రైట్, రోహిణి అవినాష్ తప్పుగా మాట్లాడానా నేనేమన్నా అంటే నామినేషన్లో అని చెప్పి అవినాష్ని అడుగుతుంది, చాలాసార్లు అడుగుతుంది. నేను మంచిగా చేసిన కదా, ఓకే కదా, ఇబ్బందికరంగా ఏం చేయలేదు కదా నామినేషన్ అని, నేను గట్టిగా చేసిన ఫస్ట్ టైం చాలా పెద్దగా ఏమైనా తప్పు మాట్లాడిందా అని చెప్పి వాయిస్ రైజ్ చేసింది కాబట్టి అడుగుతుంది. అడిగితే నేను నైట్ కూడా బాగాసార్లు అడిగింది. అయితే ఫిజికల్ టాస్క్ ఇంకో మాట అంటుంది, అదేం తప్పు చేయలేదని చెప్పి మంచిగా మాట్లాడినామని చెప్పి అవినాష్ అనగానే, ఫిజికల్ టాస్క్లో ఒక్కటి ఆడితే వాళ్ళు స్ట్రాంగ్ అని అంటే మనం వీక్ అని అంటే అసలు అట్లా ఎట్లా డిసైడ్ చేస్తారు వాళ్ళు, అది నాకు అర్థమవుతలేదు, నాకు నచ్చట్లేదు.
ఇంత బాడీ పెట్టుకొని ఏదైనా ఆడడానికి రెడీగా ఉండి ఇంత చేసి స్టిల్ వీళ్ళు గెలిస్తే వీళ్ళు గెలిస్తే అప్పుడు చూద్దాం అని అంటే మనం ఓడిపోతామనే కదా ఆయన ఉద్దేశం. వీళ్ళు గెలిస్తే అప్పుడు చూద్దాం అంటే ఓడిపోతాడనే కదా ఉద్దేశం, అంతే కదా. వీళ్ళు గెలిస్తే అప్పుడు చూద్దాం అంటే అంతే కదా మీనింగ్. ఇప్పుడు నబీల్ ఉన్నాడు పోయి అవతల, నువ్వు గెలిస్తే అప్పుడు చూద్దాం తీ అంటే సార్ రన్ లేస్తుంది మనకి బీపీ 200లా. ఓకే, నబీల్, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు మళ్ళీ మాట్లాడుకునేది ఏదో జోక్గా చెప్పిన మాటని వీక్ అని అన్నాడు అనమాట. ఏదో జోక్గా చెప్పిన ముచ్చట్ని ఈ నబీల్ అంటాడు, సారీ పృథ్వీ వాయిస్, ఏదో జోక్గా చెప్పిన ముచ్చడం వాడికి వచ్చి చేస్తున్నది. అయితే వీక్ అనడం నచ్చలేదట. నేను వీక్ అన్నానా? నువ్వు వీక్ అని అన్నానా? నువ్వు గెలవలేవు అని అన్నానా? నువ్వు గెలుస్తలేవు అన్నానా? నువ్వు గెలుస్తలేవు అని అంటే నేనా పక్కకు పోయి ఆడు గెలిచినప్పుడు చూద్ది అంటే కూడా ఆడు గెలవడమే కదా అర్థం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్, రైట్. టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపించారు. యాక్చువల్లీ విష్ణుప్రియ టేస్టీ తేజ దగ్గర బాత్రూమ్ దగ్గర కూర్చొని నీతో స్నేహం కోసమే నేను నామినేట్ చేసినట్టు. మేడం, స్నేహం కోసం నామినేషన్ అయితే బయట వేరే స్నేహం చేసుకుంటాం. ఈ నామినేషన్ పాయింట్ ఏంది? అదేం నామినేషన్ అండి అని అంటే, లేదు యాక్చువల్లీ నా నామినేషన్లలో అవినాష్, ప్రేరణ, నువ్వు ముగ్గురు ఉన్నారు. అయితే నువ్వు నన్ను నామినేట్ చేసినప్పుడు నేను నీతో డిఫెండ్ ఎందుకు చేసుకోలేదంటే నా నామినేషన్ పాయింట్ మర్చిపోతానేమో అని అంటే, మీ నామినేషన్ పాయింట్ ఏందండి అంటే, ఇదే చెప్పినా కదా నా మనసు బాధపడ్డది, నువ్వు నన్ను నామినేట్ చేస్తే నేను హట్ అయినా అదే పాయింట్ అంటే, అన్న మర్చిపోవడానికి ఏముందండి, అది పెద్ద పాయింటే కాదు, అదేం మర్చిపోతారండి నేను చెప్పి అంటాను. అండ్ అవినాష్ ఎందుకు చేయలేదంటే చింత తెచ్చిన పులుపు చావలేదు కాబట్టి అందుకే చేయలేదంటది. చింత తెచ్చిన పులుపు చావలేదు కాబట్టి ఎందుకు చేయలేదు అదేందండి అంటే, అంతే నాకు నిన్ను వేయాలనిపించింది చేసిన అంతే అని చెప్తుంది. సో ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతారు అన్నట్టు. టేస్టీ తేజ ఏంది విష్ణుప్రియ గారు నిన్ను నన్ను ప్రేరణ ముగ్గురికి పాయింట్స్ ఉన్నాయంట నామినేట్ చేయడానికి, కానీ నిన్ను చింత తెచ్చిన పులుపు చావలేదని చెప్పింది అందుకే నామినేట్ చేయలేదని అంటే ఏంది అని అంటాడు మనడు. ఫ్రెండ్షిప్ అని అంటే ఏమో నాకు తెలీదు, నాకు అర్థం కాలేదు, చింత తెచ్చిన పులుపు చావలేదని చెప్పింది అవి ఏదో చెప్పింది నేనేదో. అండ్ ఇక్కడ టేస్టీ తేజ ఒక పాయింట్ మాట్లాడతాబ్బా, గ్రూపిజం గురించి గౌతమ్ కృష్ణ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత చెప్పడం స్టార్ట్ చేసింది. నేను అంతకంటే ఒక వారం కంటే ముందే నేను ఏం చెప్పినా, వీళ్ళంతా గ్రూప్ ఆడుతున్నారని చెప్పి నేను గెజ్జే చెప్పిన. ఇక నాకు ఏ హింట్ రాకముందే చెప్పిన. నేను అప్పుడు ఏం చెప్పినా, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నారని. అదేంటది పెయింట్ నామినేషన్ అప్పుడు అంతకంటే ముందే నేను చెప్పిన అని చెప్తాడు. అంటే నేను ముందే పసిగట్టినా అని చెప్పి చెప్తాడు. యాక్చువల్లీ టేస్టీ తేజ ముందే పసిగడతాడు ఏదైనా. ఈరోజు కూడా అఖిల్ సార్థక్ అట్లనే మన హారిక వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా చాలా పాయింట్స్ పసిగడతాడు, మస్తు ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తాడు. అవన్నీ దీనికంటే ముందు వీడియోలో కవర్ చేసిన లైవ్ అప్డేట్స్ దానిలో చాలా మంచిగా పసిగడతాడు అన్నీ కూడా పాయింట్స్. అండ్ దాంతోపాటు మనకి ఈరోజు విష్ణుప్రియకి పాజిటివ్ ఎపిసోడ్ చేయడానికి ఎంత బాగా ట్రై చేసిరో మీకు చెప్తా. విష్ణుప్రియ అఖిల్ సార్థక్ అఖిల్ అట్నే మన హారిక వీళ్ళిద్దరూ కూడా రోహిణిని గౌతమ్ కృష్ణని సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని వచ్చి విష్ణుప్రియని టేస్టీ తేజని వీళ్ళు మనకంటే కొంచెం స్లో కదా, వీళ్ళ మీద అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు కదా. సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పిన తర్వాత అక్కడ ఎంబటే మనకి ఎపిసోడ్లో చూపించిన క్లిప్ ఏంది, విష్ణుప్రియ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అంటది. అది ఎవరైనా చూసిన వాళ్ళకి అంటే ఒకవేళ ఎపిసోడే చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, విష్ణుప్రియ చూసిరా ఒక్క నిమిషం ఆగురు. అయితే ఇక్కడ విష్ణుప్రియ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అంటే అది ఎంత పాజిటివ్ పోద్ది అంటే చూసేటోళ్ళకి ఎంత మంచిదిరా విష్ణుప్రియ అని. యాక్చువల్లీ విష్ణుప్రియ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ కంటే ముందే టేస్టీ తేజ పేరు చెప్పగానే టేస్టీ తేజ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అని చెప్తాడు. అది ఎందుకు వేయాలి ఆ చిన్న బిట్టు? అరే వాళ్ళు ఆపోనెంట్గా సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఓడిపోతారు అన్న పాయింట్ తోటి చేసినా కానీ వీళ్ళు బంగారుకొండ పో, నేను వీడియో తెచ్చుకొని అత్త పో నాన్న పడుకుంటా అక్కడ బజ్జు నాన్న వీడియో చేసుకుంటాడు పో జల్దీ. ఒక నిమిషం. మా బంగారు తల్లి చిన్న ఉన్నప్పుడు అది వచ్చిందనుకో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టినా ఏమన్నది, కానీ మా చిన్నోడు ఉన్నాడు చూడు చెడుగు, వాడిని వచ్చి ఇక్కడ కూర్చుని పెడితే మైక్ గుంజుకుంటాడు ఫస్ట్, ఆ తర్వాత మొత్తం ఇది ఎక్కుతాడు, ఆగమాగం చేస్తాడంటే మొత్తం ఇంకో రకం ఉంటుంది. వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టలేము. అమ్మాయిలకి అబ్బాయిలకి అదే డిఫరెన్స్, టూ మచ్. వాడు విల్లు వీకి పందిరెత్తాడు. సరే ఓకే, ఎక్కడ ఉన్నాం?
ఇట్లా టేస్టీ తేజ ముందు చెప్పిండు ఏది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అండ్ మీరు మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారని కూడా తెలుసు, ఎందుకంటే ఇట్లాంటి స్పీడ్ బ్యాలెన్స్ టాస్క్లో మేము జర స్లో ఉంటామని తెలుసు మాకు ఖచ్చితంగా. అయితే నన్ను అవినాష్ విష్ణుప్రియ మా ముగ్గురు మధ్యలో మీరు తీసుకుంటారని కూడా నేను గెట్ చేసిన, మీరు లోపలికి పోయినప్పుడే మీరు డిసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడే నాకు తెలుసు అని అంటాడు. అవన్నీ అంటే తన ఇంటెలిజెంట్ మూవ్స్ అసలు అంటే ఈ సీజన్లో దద్దీలు ఉన్నారు తప్ప ఇంటెలిజెంట్స్ లేరు అని నిరూపించడానికి బిగ్ బాస్ టీం ప్రయత్నం చేస్తున్నట్టుంది. గౌతమ్ కృష్ణ ఇంటెలిజెంట్ మూవ్ సంచాలక్గా అది లేపారేసారు. ఇక టేస్టీ తేజ ఎన్నో ఇంటెలిజెంట్ మూవ్స్ ఉంటాయి, ఎన్నో చాకచక్యమైన పనులు ఉంటాయి, ప్లానింగ్ అంతా అవతల వాళ్ళు అంతా ముందే చెప్పేస్తూ ఉంటాడు, జరిగేదంతా స్ట్రాటజీలు అంతా చెప్పేస్తూ ఉంటాడు, అవన్నీ లేపారేసారు. ఈవెన్ విష్ణుప్రియ యాంకర్ కదా, నువ్వు ఇంప్రెస్ చేయడానికి నువ్వేం చేయాలంటే యాంకరింగ్ ఎట్లా చేస్తావో అట్లా ఒక్కొక్కరి గురించి ఎవరైనా స్టేజ్ మీదకి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎట్లా చేస్తావో అట్లా చేయమని అన్నప్పుడు టేస్టీ తేజ గురించి బిగ్ బాస్కే తెలియని స్ట్రాటజీలని తెలిసిన ఏకైక వ్యక్తి, పెద్ద అయిన స్ట్రాటజీని కుండబద్దలు కొట్టినట్టు బయటకు చెప్పగలిగే ఏకైక స్ట్రాటజీ మాస్టర్ టేస్టీ తేజ అని చెప్తుంది. అంత స్ట్రాటజీలు ఆలోచించి అంత తెలివిగా ఉండే టేస్టీ తేజ తెలివితేటలు ఏ రోజన్నా కనిపించేటట్టు చేస్తారా? ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పినట్టు తప్ప మిగతా ఇవన్నీ చూపిస్తే ఎవరేంది అనేది తెలుస్తుంది. అంటే విష్ణుప్రియ పృథ్వీ ఏం చేస్తారు హౌస్ లోపల, నిఖిల్ ఏమేం చేస్తాడు హౌస్ లోపల, అవన్నీ కూడా ఎపిసోడ్లో కొంచెం వీటిలో అంటే వాట్ ఈజ్ హిజ్ నేచర్, వాట్ ఈజ్ హిజ్ కేపబిలిటీ, వాట్ ఈజ్ హిజ్ స్ట్రెంగ్త్, ఒక్క నిమిషం ఆగరబ్బా, వాట్ ఈజ్ హిస్ స్ట్రెంగ్త్, ఇట్లాంటివన్నీ తెలిసేటట్టుగా పెట్టయితే బాగుంటుంది కదా. అంటే మనం కూడా ఇంప్రెస్ అవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు ప్రేరణ ఏం చేస్తుంది హౌస్ లోపల, తన స్ట్రెంగ్త్ ఏంది, తన క్యాపబిలిటీ ఏంది, ఇట్లాంటివన్నీ చూపించాలి మాకు. అవి చూపించకుండా ఎన్ని లేగి పంచాయతీలు చూపించి దీనిలో ఒక గొప్ప ప్రేమ జంట, ఇదో కథ కార్ఖానా, ఎందుకబ్బా అది నిజంగా చెప్తున్నా. విష్ణుప్రియ పృథ్వీ లవ్ స్టోరీ అదంతా డమ్మీ సీజన్ కోసం ఊరికే జరుగుతున్నది. ఆ తర్వాత అంతా ఉత్తదే మేము ఫ్రెండ్స్ అంటాను మాకు తెలియదా? ఎంత ఎర్రి గొర్రెలమా, ఏందబ్బా ఇది, మన మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేయడం తప్ప ఎక్కడుంది. ఇంకా సీజన్ 3లో చూసినాం మొత్త ఫేక్ లవ్ స్టోరీ, చూడలేదా? ఎందుకు మళ్ళీ మా ముఖానికి రుద్దుడు, డమ్మీ ఇదంతా. ఇక్కడ 100 ఉండే ఆ తర్వాత అంతా బయట పోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అనేటోళ్ళేనే. ఎన్ని సీజన్లు చూసినాం, ఎన్ని జంటలను చూసినాం, ఎందుకు మా మీద రుద్దడం బలవంతంగా? అద్భుతమైన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ, చాలా మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బాధ అనిపిస్తుంది తెలుసా, వాళ్ళు కావాలని విష్ణుప్రియ అయ్యో అనుకోవాలని, విష్ణుప్రియ అబ్బో ఎంత సూపర్ అని. ఎందుకు విష్ణుప్రియ గురించి సీజన్ పెట్టుకుంటే విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్ అని పెట్టుకోరు, బిగ్ బాస్ సీజన్ విష్ణుప్రియ అని పెట్టుర్రి. విష్ణుప్రియ ఎమోషనల్ అయింది, లాస్ట్లో బ్లాక్ స్టార్ ఇచ్చిర్రు, అది పాపం అనిపించింది. ఓకే, ఇవన్నీ ఓకే. ఆ బలవంతపు ట్రాక్ ఎవరికి పుట్టిన ట్రాక్, ఎందుకు వచ్చిన ట్రాక్, దేనికి వచ్చిన ట్రాక్, అక్కడికి వచ్చిందా? ఇది ఎవడని ఇంప్రెస్ అయ్యేదా, ఇన్స్పిరేషనల్గా తీసుకునేదా, దేనికి? బిగ్ బాస్ షో అంటారబ్బా బయట. బిగ్ బాస్ టీంకి రిక్వెస్ట్ చేస్తున్నాయి, మీరు నిజంగా చెప్తున్నారు, టూ మచ్ మార్చుకోండి అబ్బా నేచర్లు. ఎందుకు ఇవన్నీ? అవే చూడాలని జనాలు ఇంట్రెస్టింగ్ ఏం లేరు. ఇద్దరు మధ్యలో లవ్ ఉండి వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే, వాళ్ళు ఇంకేదో చేసుకుంటుంటే అవన్నీ చూడడానికి ఏమి ఇంట్రెస్టింగ్ ఏం లేరు బిగ్ బాస్ షోలో. బిగ్ బాస్ షో పర్సనాలిటీ షో, నా బోచులో పర్సనాలిటీ షో, దిగ్మాల పర్సనాలిటీలు అన్నీ చూపించుకుంటే అది పర్సనాలిటీ షో అంట. పర్సనాలిటీ షో మంచి పర్సనాలిటీ చూపితే పర్సనాలిటీ షో. ఎడ్డెక్కిరి పర్సనాలిటీలు, బిత్తిరి పర్సనాలిటీలు, ఏం చేస్తురో తెలియని పర్సనాలిటీలు. ఒరే భయ్, ఈ అమ్మ జెన్యూన్ అనేటోనికి ఒకటే అంటున్నా, మీ ఇంట్లో అట్లనే చేసే మనిషి ఉంటే నువ్వు జెన్యూన్ అంటావు, ఈ పంత వాళ్ళకి కొడతావా? ఓకే అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది అబ్బా. షోని సంకనాగించడానికి స్కీములు ఎత్తా ఉంటే నాకు గలీజ్ అనిపిస్తుంది అంతే. రోహిణి అవినాష్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ తప్పుగా మాట్లాడాను, అయిపోయింది. అక్కడ అయింది, ఎక్కడికి వచ్చినాం, ఎక్కడి నుంచో ఎక్కడికి పోతాను. సారీ అబ్బా, ఏమనుకోకరి, ఏం లేదు, డైరెక్ట్ ఎపిసోడ్లో జరిగిందే చెప్తా. నవీల్ పృథ్వీ జోక్ అంటే జోక్ తీసుకోలేదు, వీకెండ్ అన్నారు. ఆ తర్వాత టేస్టీ తేజ అవినాష్ చింత చచ్చిన పులుపు చావలేదా టాపిక్ మాట్లాడుకున్నారు. ఓకే, ఫ్రెండ్ అని నామినేట్ చేయలేదు అన్నమాట, ఫ్రెండ్షిప్ చూసిందేమో అని అంటాడు. అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పిన తర్వాత గౌతమ్ కృష్ణ చెప్పి నేను అంతకంటే ముందు గ్రూపిజం గురించి కనిపెట్టేసిన అని చెప్తారు. ఆ తర్వాత విష్ణుప్రియ నబీల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇక్కడ ఏమంటే చూడు, 2 మాటలు ఇక్కడనే విష్ణుప్రియ దగ్గర నుంచి వస్తాయి. ఒకటి, నబీల్ రోహిణి అక్కడ నవ్విందని ఇక్కడ వచ్చి నామినేషన్ చేసింది అంటే విష్ణుప్రియ ఏమంటుందంటే, నబీల్ అది సర్కాస్టిక్ నవ్వు, ఆమె హట్ అయిందని ఆ రోజే చెప్పిన అని అన్నది. విన్నారా? సిన్సియర్గా వినుర్రి జాగ్రత్తగా ప్లీజ్ విష్ణుప్రియ ఫ్యాన్స్.
ఎంబటే మన నబీల్ హట్ అవ్వలేదని చెప్పింది, హట్ అయిందని చెప్పి ఇప్పుడు నామినేషన్ చేసింది చూసినావా అని అంటాడు. అనగానే కంప్లీట్ ఫ్లిప్ అంటది. ఈవెన్ ఏమన్నది ఇప్పుడే విష్ణుప్రియ, ఆ రోజే చెప్పిన నీకు సర్కాస్టిక్ నవ్వు. ఇప్పుడు ఒకరు మనం ఎగతాళి చేస్తే 2 రకాలుగా రిసీవ్ చేసుకోవచ్చు. ఏంద్రా నన్ను ఎగతాళి చేస్తున్నావు అనొచ్చు, ఇంకోరు అని చెప్పి అనొచ్చు. అని అంటే నవ్వింది అని అంటే ఎట్లా, నవ్విన నాపశనే వండింది. రైట్, నెక్స్ట్ ఇదే విష్ణుప్రియ ఇంకో మాట, ఇదే నబిల్ సాగ్ గేమ్లో సపోర్ట్ చేస్తేనేమో ఓకే, వీళ్ళకి సాగ్ గేమ్లో సపోర్ట్ చేసింది అవినాష్కి, వద్దన్న సపోర్ట్ చేసిండు. రెండోది అప్పటి నుంచి ఇప్పటి వరకు అవినాష్కి నబిల్కి మధ్యలో అవినాభావ సంబంధాలు ఉన్నాయి, మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, ఒకరు నిలబడుతున్నారు. ఇప్పుడు రోహిణి పంచాయతీలో ఈయన అందరికీ దూరంగా పోయి అసలు వాళ్ళ రూమ్కి రాకుండా టేస్టీ తేజ్ తోటి అవినాష్ తోటి రోహిణితోటి మాట్లాడకుండా చేరిండు, అంతే కదా. యా, ఇక్కడ నబిల్ ఏమంటాడు, నిఖిల్కి కూడా సపోర్ట్ అడగంగానే ఒప్పుకోకని చెప్పేసిన నేను, రోహిణి ఒప్పుకోక. నిఖిల్ సపోర్ట్ ఎప్పుడు అడిగింది తెలుసా, యాక్చువల్గా ఒకవేళ మన తరపున ఇంకెవరైనా ఆడాల్సి వస్తే, నా కాలు బాగాలేదు కదా, నా ప్లేస్లో ఇంకెవరైనా ఆడాల్సి వస్తే నేను మంచి ప్లేయర్ని అడుగుదామని చెప్పి నిఖిల్ని అడిగిన, ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేదు సెకండరీ, కాకపోతే నేను అడిగినా అని చెప్పి రోహిణి అన్నది. సో రోహిణి నిజంగా అడిగినా నిఖిల్ వచ్చి అక్కడ ఆడినా కానీ నిజంగా జెన్యున్గా హార్ట్ఫుల్గా ఆడతాడా అంటే నాకు నమ్మకం లేదురా. చెప్తా, చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీరు షాక్ అవుతారు. చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఒరే ఇదేంద్ర అవుతాను. ఎందుకంటే ఈరోజు లైవ్లో వెయిట్స్ వేసే టైంలో, వెయిట్స్ వేస్తున్నారు కదా, ఆ వెయిట్స్ వేసే టైంలో సారీ ఇది ఉంది కదా, ఇట్లా బ్రిడ్జ్ నిలబెట్టే టైంలో ఈమె రాంగ్ సైడ్ పట్టుకుంటుంది. ఇది బాక్స్ ఇట్లా నిలబెట్టేది, ఐ అనేది ఇట్లా పట్టుకోవాల్సింది ఇట్లా పట్టుకుంటుంది, ఇట్లా పట్టుకొని ఇట్లా పెడుతుంటే అది రాంగ్ అని చెప్పి అక్కడ నుంచి ప్రేరణ అవినాష్ అరుస్తూ ఉంటారు. నిఖిల్ ఏమంటాడు తెలుసా, నో కరెక్టే అంటాడు. ఇది చిన్న డిఫరెన్సెస్, అది రాంగ్ అని కనబడుతుంది, అయినా కరెక్ట్ అని ఎట్లా అంటారు, అట్లా అంటారు అంతే. దేనికి అంటారు, అందుకంటారు అంతే. మళ్ళీ ఇది చెప్తే ఏంద్రా నువ్వు నెగిటివ్ చేస్తున్నావు, నెగిటివ్ని కడిగితే కానీ ఫోటో రాదు. నెగిటివ్ ఆల్రెడీ ఎప్పటికైనా నెగిటివ్ అనేది నెగిటివే, ఏం చెప్పావన్నా అని అనకూడదు. నెక్స్ట్ తెల్లారింది చూపించేసి మనకి మిడ్ నైట్ ముచ్చట్లని మన పొద్దుగల వీడియోలో ఉన్నాయి. అయితే తెల్లారంగానే బూమ్ బద్దలు నా ముద్దల సౌండ్ నీ జించిన్ పాడేసారు, అయిపోయింది, అందరూ డ్యాన్స్ చేసారు. ప్రేరణ గౌతమ్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే చూపించారు. లిటరల్లీ ఈ డిస్కషన్ అమ్మతో నాకు అర్థం కాలేదు. సేమ్ ఆమె చెప్తున్న పాయింట్ ఈయన అంటున్న పాయింట్ అసలు అక్కడ అర్థంగా డిస్కషన్లో ఉంటే గౌతమ్ కృష్ణ లాస్ట్లో ఏమన్నాడు, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమవుతలేదు అది చెప్పాను. నాకు కూడా ఇవేం చెప్తుంది, యాక్చువల్లీ జెన్యూన్ కాదు అన్న టాపిక్ ఏమో గౌతమ్ కృష్ణకి నబిల్కి మధ్య జరిగింది, ఆ పాయింట్ మీదకి వెళ్ళి మాట్లాడుతుంది. ఇంకా మిగతా పాయింట్లన్నీ ఏవేవో కలిపింది. యాక్చువల్లీ ప్రేరణ నబీలు ఈరోజు పొద్దుగాల చాలా డిస్కషన్స్ పెట్టుకున్నారు నామినేషన్స్ గురించి. పృథ్వీ నబీలు పెట్టుకున్నారు, వాళ్ళు చేసిన జోకులు గీకులను కూడా చెప్పుకుంటారు. నబీలు నిఖిల్ పెట్టుకున్నారు. ఎన్ని డిస్కషన్స్ పొద్దు నుంచి నబీల్ ప్రేరణ కనబడుతూనే ఉంది, వినబడుతూనే ఉంది, అదే మొత్తం మోగింది లైవ్ అంతా కూడా. ఏంద్రా నాయన ఈ ఏడుపులు అనుకుంటా బయట చాలామంది కామెంట్ పెట్టారు. రైట్, ఆ తర్వాత ఈ డిస్కషన్ అయిపోయిందబ్బా. ఇక్కడ జెన్యూన్ అనేది పెద్దగా మాట, చాలా పెద్ద మాట అవుతుంది అంటే సిగ్గులేదు అన్నది పెద్ద మాట కదా, అది ఇదని ఇక డిస్కషన్ జరిగింది, అయిపోయింది. ఆ తర్వాత నబీలు అవినాష్ టేస్టీ తేజ, అక్కడ అవినాష్ టేస్టీ తేజ కోటా శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారిది ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు ఇద్దరు క్యారెక్టర్స్ తీసుకొని యాక్టింగ్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, వెరీ నైస్. అయితే అక్కడ నబీల్ ఉన్నాడు, నబీల్ దగ్గరికి పోయి ఏముంది గేమ్ ఏం నడుస్తుంది అని అంటే ఏముంది అలా నడుస్తుంది అంటాడు. యాక్చువల్గా ఒక మాట చెప్తాబ్బా, నబీల్ దగ్గర మంచి హ్యూమర్ ఉంది అండ్ నబీల్ ఈజ్ ఎ గుడ్ కమెడియన్, ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్న కమెడియన్. హిందీ జోనర్లో అంటే హిందీ మై విలేజ్ షో కైండ్ ఆఫ్ షో హిందీ వర్షన్లో వరంగల్ డైరీస్ అని ఛానల్, చాలా మంచి కంటెంట్, అంటే కామెడీ కంటెంట్ ఉంటుంది. మనోడు మంచి పర్ఫార్మర్, కామెడీ ఫన్ పర్ఫార్మర్, అది చేయొచ్చు. ఏమంటే కమెడియన్స్ విన్నర్ కారు అనే ఒక్క పాయింట్ తోటి లిటరల్లీ తనలో ఉన్న హ్యూమర్ని చంపేసిండు, తన హీరో అనే పాయింట్లో ఉండిపోయాడు. అది ఒక్కటి తీసేసి ఎంటర్టైన్ చేస్తా నేను అని అనుకుంటే కనుక తనలో మంచి ఎంటర్టైనర్ ఉన్నా. అప్పుడు ఆదిత్య మనల్ని ఇమిటేట్ చేయలే, అవన్నీ మర్చిపోయింది అబ్బా, అవన్నీ తీసేసిండు. ఒక పర్సన్ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా కోరుకుంటు, నీ దగ్గర హీరోయిజము అదే ఉంది అని చూపించుకునే ప్రయత్నం చేసుకుంటూ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా చూపిస్తే సన్నీ మచ్చ రేంజ్లో హిట్ అవుతాడు. అప్పుడు అందరికీ నచ్చింది ఏంది, నబీల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్ ఉంటుంది, నామినేషన్లో పాయింట్స్ పెడతాడు, ఎట్ ద సేమ్ టైం హ్యూమర్ ఉంటుంది.
ఇవన్నీ చూసిరు. ఇప్పుడు అవన్నిటిని పాత్ర పెట్టి ఓన్లీ నేను ఓజీ, నా ఓజీ వాళ్ళకి వస్తుంది, నేను నిలబడతా, నేను ఓజీలో ఉంటా కాబట్టి నేను వాళ్ళని హేట్ చేస్తా, వైల్డ్ కార్డ్స్ వాళ్ళంటే నాకు నచ్చదు అనే పాయింట్లోనే ముందరికి పోతాడు. నచ్చిన అటు సైడ్ ఉంటే మళ్ళీ వీళ్ళని హేట్ చేస్తాడు, ఇటు సైడ్ ఉంటే వాళ్ళని హేట్ చేస్తాడు, అట్లా ఉండిపోతూ ఉన్నాడు. అట్లా కాదు, తనంటే ఏందో చూపించుకుందాం అన్న ప్రయత్నంలో ఏదేదో చేసి కన్ఫ్యూజ్ అవుతుండే అంతే. నెక్స్ట్ బిగ్ బాస్ పీసీఆర్ రూమ్లో అఖిల్ అండ్ హారిక కూర్చుని ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు, ఓ బిగ్ బాస్ నువ్వు ఇక్కడ ఇట్లా చూసినావా మమ్మల్ని, అమ్మో నీకు అన్నీ కనబడతాయి. ఆయన కనబడతాయి భయ, అన్నీ కనబడ్డా కానీ ఏం చేస్తాడంటే కొంతమందిని ఫేవరెట్గా పెట్టుకొని వాళ్ళకి చూపిస్తాడు, మిగతా వాళ్ళకి చూపించాడు. వాళ్ళకి చెడు అంటే వాళ్ళకి ఏదైనా గింత నెగిటివ్ అయ్యేటట్టుంటే దాన్ని సింపతి యాంగిల్కి పట్టుకొని పోతాడు. ఎవరికైనా మంచి పాయింట్ ఉన్నా కానీ వాళ్ళు నాకు అవసరం లేదంటే డిలీట్ చేసి అవతల వారెత్తాడు. దట్ ఈస్ ద తెలుగు బిగ్ బాస్ చరిత్ర. అది కంటిన్యూ అవుతూనే ఉంది. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ బిగ్ బాస్ టీమ్కి, ఎందుకంటే మీరు లైవ్లో ఒక పాయింట్ చూపిస్తున్నారు కదా, అది ఎపిసోడ్లో ఉండదు, దానికి సంబంధం లేకుండా మేము ఎపిసోడ్ని చాలా డ్రామాటిక్గా క్రియేట్ చేస్తాము. అసలు ఎపిసోడ్లో ఒకరిని లైవ్లో ఒకరిని మెచ్చుకుంటే అది తీసి పారేసి దానికి సంబంధం లేనట్టుగా ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తాము అని అనుకుంటే అది లైవ్లో చూపించకండి. అక్కడ గదే డ్రామా చూపిరు, ఇక్కడ గదే డ్రామా చూపిరు, అప్పుడు మేము కనెక్ట్ అయ్యి కూర్చుంటాం. లేకపోతే మేము కనెక్ట్ కాలేకపోతున్నాం సార్, ఏమని అనుకోర్రి. అక్కడ వాళ్ళు వచ్చి గౌతమ్ కృష్ణకి రోహిణికి హైప్ ఇస్తే దానికి సంబంధించిన ఒక్క పాయింట్ ఇక్కడ పెట్టకుండా విష్ణుప్రియ లవ్ స్టోరీ గురించి చూపించి, విష్ణుప్రియ ఎమోషనల్ అయింది చూపించి, ఏదేదో చేసి మొత్తానికైతే విష్ణుప్రియ పాజిటివ్ ఎపిసోడ్ చేయాలన్న ప్రయత్నం చేయడం అంతకు మించింది లేదబ్బా దారుణం. నెక్స్ట్ ఇక్కడ పీసీఆర్ రూమ్ నుంచి బిగ్ బాస్ అఖిల్ హారిక మీరిద్దరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అంటే రెడీగా బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ అని చెప్పాను. అయితే ఆ తర్వాత మీరు ఆ లోపలికి పోయిన తర్వాత 2 టాస్కులు నిర్వహించాల్సి ఉంటుంది అని చెప్పిండు. యాక్చువల్లీ ఇదంతా మనకి లైవ్లో గమ్మతుంటుంది అబ్బా. లైవ్లో బిగ్ బాస్కి ఇన్ఫర్మేషన్ రాకంటే ముందు వీళ్ళకి వచ్చినట్టుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఆయన మిస్టేక్లు చెప్తా ఉంటాడు, వీళ్ళేమో కరెక్ట్గా చెప్తా ఉంటారు, గమ్మత్ ఉంటుంది. దీనికంటే ముందు వీడియోలో అదంతా కవర్ చేసిన. రైట్, ఇక్కడ వీళ్ళు లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చే ముందు దమ్ మసాలా బిర్యానీ ఎర్ర కారం అరకోడి ఆ పాట వేస్తారు. మస్తు అనిపించింది ఎంట్రీ. టక్కన దమ్ మసాలా అనగానే లోపలికి వస్తూ ఉంటారు, బాగా అనిపిస్తుంది. అదర్ లోపలికి పోగానే వైల్డ్ కార్డ్సా అంటే లేదు 1 వీక్ ఉండిపోవడానికి వచ్చినాం, టికెట్ ఫినాలే టాస్క్ నడిపిస్తాం అని చెప్పారు. ఇక్కడ లోపలికి పోదాం, ఇక్కడే మాట్లాడదాం అని చెప్పి లోపలికి పట్టుకొని పోయి లగేజ్ వచ్చింది. లగేజ్ చూసి అండ్ పృథ్వీ దగ్గరికి పోయి, పృథ్వీ నీకు నాకు కలిపి మీమ్స్ నేను ఫస్ట్లో అన్న చూడు సేమ్ అఖిల్ సార్ దగ్గర చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుందని. అయితే పృథ్వీ నీకు నాకు కలిపి మీమ్స్ వేస్తున్నారు అంటే, అవునా మన ఇద్దరం ఎక్కడ ఉన్నాం బ్రో, ఏం లేదు కదా అంటే, లేదు కొంచెం సిమిలర్గా ఉందని చెప్పి వేస్తున్నారని చెప్పి మాట్లాడతాడు. మనోడు పృథ్వీ అసలు హట్ అయి ఉండొచ్చు, ఒరే అమ్మ నా లెక్క నువ్వు ఉన్నావా చర్చకి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ రోహిణి లోపలికి రాగానే, రోహిణి నిన్ను శివంగిలు వినాలనిపిస్తుంది, అసలు శివంగి లెక్కన ఆడుతున్నావు, నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నావు అని చెప్పిండా. అది కంటిన్యూ చేస్తూ బయట లోపల పోయి సోఫాలో కూర్చున్నాక, కమిడియన్స్ విన్నర్ కారని ఎందుకు అనుకుంటున్నావు, ఈ సీజన్లో విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, 2 వారాల ముందు గట్టిగా ఆడని చెప్తాడు. రైట్, టేస్టీ తేజ మా సీజన్ నుంచి ఎవరు రావట్లేదంటే మేము వచ్చిన సరిపోదని చెప్పి అక్కడ హారిక అనడం. అండి పక్కన వచ్చి అవినాష్, ఇది పాయింట్ షర్ట్ బాగానే ఉన్నాయి కానీ పాయింట్కి షర్ట్కి మ్యాచ్ కాలేదు, షర్ట్ మార్చుకుంటావా మొన్న టీ షర్ట్ నొక్కినట్టు ఇక్కడ షర్ట్ నొక్కేద్దామని. లేదు నేను ఇట్లనే ఉంటా అట్లా. అయితే రోహిణి అసలు అసలు ఎంత బాగా ఆడినావు, నెక్స్ట్ లెవెల్ ఆడినావు, 2 hours పైన ఉన్నావు అని చెప్పి అవన్నీ పొగుడుతాడు అన్నట్టు. ఆ తర్వాత పృథ్వీ నువ్వు కూడా చాలా కష్టపడ్డావు, వెరీ నైస్, అసలు పాపం అనిపించింది అని ఇటు మాట్లాడతాడు. అయితే అఖిల్ ఇక్కడ ఇక స్టార్ట్ చేసిరయ్యా. ఇక్కడ గౌతమ్ గురించి చెప్పింది, టేస్టీ తేజ గురించి చెప్పింది, అవినాష్ గురించి చెప్పింది, పృథ్వీ గురించి చెప్పింది, ఇంకెవరు అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ఏదో ఒక పాయింట్ మాట్లాడి అవన్నీ క్లీన్ స్వీప్ తీసి పారేసిరు అంతే. ఇట్లా తీసి అవతల డస్ట్బిన్లో పారేసి ఓన్లీ ఇక చూడు, కొన్ని మాటల్ని మనం మనసుకు తీసుకుంటే గెలవచ్చేమో, అలాంటి మాటలు నువ్వు తీసుకున్నావు. ఫోర్స్ఫుల్గా రిలేషన్షిప్లో ఉండొద్దేమో, మనం కొంతమందిని అక్కడే వదిలేసి ముందుకు వెళ్తే లైఫ్ చాలా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓటమినైనా ప్రేమలో ఓడిపోయినా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తేనే లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళకి అర్థమవుతుందండి. ఇలా చూస్తున్నారు అందరు, ఎవరి గురించి మాట్లాడతాడు ఈయన. అయితే అర్థమవుతుంది. సేమ్ సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. ఐ హోప్ అది వద్దనుకుంటే బాగుంటుంది. విష్ణు ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ అనగా ఓకే రైట్. అయితే నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదే,
అబ్సల్యూట్లీ ఐఎమ్ లైకింగ్ హిమ్. నేను అతను లైక్ చేస్తున్నా ఆ పర్సన్ని. అది ప్రేమ అని నేను చెప్పలేదు కదా, నేను 100% రియల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. విష్ణుప్రియ అక్క అయితే లవ్ ఉండాలి, లేదంటే దోస్తాను ఉండాలి. లవ్ అని చెప్తలేనని చెప్పి నువ్వు చేసేటి అన్నీ చేస్తా అంటే అది లవ్ కాకపోతే ఇంకేంటిది, నువ్వు చెప్పవు, అది లవ్ కాదు. ఇక్కడ ఉన్నంతసేపు అట్లా ఉంటావు, ఆ తర్వాత బయటకు పోయిన తర్వాత నువ్వెవరో నేనెవరు రామ్ కథం. అక్కడ ఉన్నంతసేపు ఒక మనిషి మీద అట్రాక్షన్ వచ్చింది, అంతేనా నువ్వు చెప్పదలుచుకుంది? రైట్. ఆ తర్వాత నువ్వేమంటావు, పృథ్వీ మరి ఇది ఏంది లవ్ ట్రాక్? ఏం లేదు, బిగ్ బాస్ మామ ఏం చేసిందంటే ఎండ్కి వచ్చింది కదా, ఎండబెట్టేద్దాం దీన్ని, ఎందుకు వచ్చిన బాధ. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరిదాలు రామ్ అంటారు, మనం ఇక్కడనే మనం స్మూత్గా ఎండ్ చేద్దాం. అసలే మన బీబీ ముద్దు బిడ్డ, ఎందుకు వచ్చిన బాధ, మేము విష్ణుప్రియ స్మూత్గా ఫినిష్ చేసేస్తామని పృథ్వీ. సింపుల్గా నాకేం అట్లాంటిది ఏం లేదు, అసలు నేను ఏం చెప్పలేదు ఎప్పుడు కూడా. అయిపోయా. దీనికి బయట అక్క బావ మన్ను మశానం ఏదేదో అంటురయ్యా. ఇదంతా ఎందుకు, అసలు అవసరమే లేదు మనకి. ఎపిసోడ్కి కానీ సొసైటీకి కానీ దేనికి అవసరం లేని ఈ ముచ్చట, పనికిరాని ముచ్చట. బీబీ ఆడియన్స్కి బీబీ లవర్స్కి ఏమైనా పనికి వచ్చే ముచ్చట లేదు, కనీసం కాంట్రవర్షియల్ ముచ్చట కాదు. అయితే నేను క్లారిటీ ఇచ్చిన, నాకేం ఫీలింగ్స్ లేవు, నేను నా కెరీర్ మీద ఫోకస్ చేస్తే ఇవన్నిటి మీద కాదని నేను ఎప్పుడో చెప్పేసిన అని చెప్పి అఖిల్ ఉండి నీ మంచి కోసమే చెప్తున్నా, ఇవన్నీ వదిలేస్తే అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తే నా పర్సనాలిటీ ఇది అంటే ట్రోఫీ మరి నీకు ఇస్తావా ఆయనకి ఇస్తావా అంటే నాకు నచ్చిన వాళ్ళు నేను మీద పెట్టుకుంటా, పైన ఉంచుకుంటా, అది నాకు ఇష్టం. ఆయన ట్రోఫీ అంటారా, ఆడియన్స్ వాళ్ళ ఇష్టం. నా పర్సనాలిటీ ఇది, నేను చూపిస్తున్నా, అది వాళ్ళకి నచ్చింది లేదంటలేదు. ఎందుకు నచ్చుతుంది, ఎక్కడ నచ్చుతుంది, దేనికి నచ్చుతుంది, నచ్చింది అంటే మరి ఏం నచ్చింది, వాట్ ఈస్ దట్? వంకాయ పులుసు. ఓకే. అయితే ఇక్కడ మనకి బిగ్ బాస్ మా ఈ ఎడిటర్స్ అయినా కొంచెం క్లారిటీ ఉండాలి అబ్బా. ఇప్పుడు అఖిల్ హారిక ముందర వీళ్ళంతా కోతి చేష్టలు కుప్పి గంతులు వేసినట్టు కనబడ్డది. ఇప్పుడు అవినాష్ కానీ మిగతాలు కానీ ఇమిటేషన్లు చేయడం ఎందుకు చేసి వీళ్ళంతా, వాళ్ళు చేయలేరు వీళ్ళు చేయగలుగుతారని ఇమిటేషన్లు చేస్తే అయిపోయిందా అన్న ఫీలింగ్ రాదు. అక్కడ బిగ్ బాస్ ఏమిచ్చిండు, ఇక్కడున్న ఈ అఖిల్ హారికని ఇంప్రెస్ చేయండి, ఇంప్రెస్ చేస్తే ఆ ఇంప్రెస్ దానిలోకి వెళ్ళి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి వీళ్ళు అని చెప్పిండు. మరి ఇంప్రెస్ చెయ్యమని బిగ్ బాస్ చెప్పిన మాట టెలికాస్ట్ చేయకపోతే ఎట్లా తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది? టీవీ ఆడియన్స్ వీళ్ళేంద్ర పిక్చర్లో లేక కొడితే వీళ్ళు దీనిలోకి వెళ్ళి ఎట్లా సెలెక్ట్ చేసిరా అనుకోరు. పిక్చర్లను చేయడం తప్ప ఇంకేమైనా ఉందా? ఒక్క మాట, ఎవరు ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే, ఇంప్రెస్ చేయమని బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు అడిగిన తర్వాత కూడా అక్కడ ఇంప్రెస్ చేయకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళందరినీ ఏంద్రబాయ్ వీళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పకుండా వీళ్ళు పిచ్చి గెంతులు అన్నట్టుగా అనిపిస్తే వాళ్ళు చూడరా వీళ్ళది పిచ్చి చేష్టలు చేయలేదన్న ఫీలింగ్ రాదు. ఏం చెప్పాలనుకుంటుండే ఏం చేయాలనుకుంటారు. సరే, ఇంప్రెస్ అనే పదాన్ని ఎగరగొట్టేసరికి మనకి ఇది కంటిన్యూ అయింది. అవినాష్ రోహిణి వీళ్ళు ఇమిటేషన్లు స్టార్ట్ చేశారు. పృథ్వీది, విష్ణుప్రియది, అఖిల్ సీజన్ 4లో ఎట్టుండేటోడు అట్లాంటి ఇమిటేషన్లు అవన్నీ అవినాష్ ఖతర్నాక్ చేసిండు సీజన్ 4లో ఇమిటేషన్. అయితే పృథ్వీ విష్ణుప్రియది కూడా రోహిణి బాగా చేసింది, అండ్ గౌతమ్ కృష్ణ పృథ్వీది కూడా బాగానే చేసిండు. ఆ తర్వాత మీ వైఫ్ చూసింది అంటే మీ వైఫ్ రావాలి కదా బ్రో, నువ్వెందుకు వచ్చావు బ్రో, అరే రానద్దు ఇవన్నీ చేసి చూపించారు. ఓకే. అయితే ఇక్కడ వీళ్ళు కొంచెం ఇంప్రెస్ అయ్యారు అన్నట్టు. అయితే అక్కడ టేస్ట్ ఇది కవిత రాసుకొని రమ్మంటే కవిత రాసుకొని వచ్చాడు, ఖతర్నాక్ రాసుకొని వచ్చిండు. అండ్ దీనికంటే ముందు వీడియోలో కూడా చెప్పి హారిక నీకు జోహారిక చాలా బాగా చెప్పిండు. ఆ కవిత ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓహో ఆహా అనుకుంటా వా అనుకుంటూ అందరూ చూసిరు, అందరు చప్పట్లు కొట్టిరు. టేస్టీ తేజ కూడా కవిత బాగా రాసిండు కదా. నీ అందం ముందు దిగదుడుపు రంభ ఊర్వశి మేనక, నువ్వు ఓకే అంటే నీ కొనిస్తా పట్టుకోక, నువ్వు కాదంటే నేను పెడతా గావు కేక, నువ్వు ఓకే అంటే మన పెళ్ళికి కోస్తాను ఒక మేక. చాలా బాగున్నది, మంచిగా రాశాడు. హెల్ప్ తీసుకున్నాడు, రోహిణి హెల్ప్ తీసుకొని రాశాడు. ఓకే. అఖిల్ అండ్ హారిక వీళ్ళిద్దరు కలిసి ఇద్దరిని సెలెక్ట్ చేయాలంటే రోహిణిని గౌతమ్ కృష్ణని సెలెక్ట్ చేశారు. ఇద్దరిని ఇంప్రెషన్ అనే దాని మీదకి వెళ్ళి ఇమిటేషన్ బాగా చేసింది రోహిణి, ఒక పాయింట్. రెండోది గౌతమ్ కృష్ణ ఇమిటేషన్ చేసిండు, ఆర్మ్ రెజ్లింగ్ ఆడిండు, ఓడిపోయినా గెలిచినా కానీ అన్నిట్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తా అన్న ఇంట్రెస్ట్ తోటి ఉన్నాడు అన్న ఉద్దేశంతో వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నామని చేశారు. ప్యూర్లీ ఇది వీళ్ళ డెసిషన్ కావచ్చు, లేదు ప్యూర్లీ ఇది బిగ్ బాస్ మావ చెప్పి పంపించవచ్చు కూడా. ఎందుకంటే రేపు ప్రేరణని నబిల్ని సెలెక్ట్ చేయబోతున్నారు. మానసు ప్రియాంక ఇద్దరు వస్తున్నారు హౌస్ లోపలికి. వీళ్ళిద్దరు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఆడిపిస్తారు కదా, ఆ ఆడిపించే భాగంలో
ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలంటే సేమ్ ఇంప్రెషన్ ఇంకేదో పెడతారు. దాంట్లో ప్రేరణని నబిల్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆపోనెంట్గా వాళ్ళతో పాటు ఆడేటోళ్ళ కింద పృథ్వీని అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటే ఆశ్చర్యంగా అద్భుతంగా అవినాష్ గెలిచి పారేసింది. వీళ్ళంతా షాక్. ఒరి అమ్మ గీడు నిలబడదు కదా అని చెప్పి తీసుకున్నాం కాదురా రే, ఏంద్రా వీళ్ళు కమెడియన్సా ఇంకేదన్నా మనకు టార్చర్ చూపిస్తారు అన్న ఫీలింగ్ వేరు. ర్యాంపేజ్ నడుతుంది, కమెడియన్స్ ర్యాంపేజ్ తగ్గేదిలే. ఓకే, స్పీడ్ మరియు బ్యాలెన్స్ అంశాల మీద స్పీడ్ మరియు బ్యాలెన్స్ అంశాల మీద టాస్క్ ఉంటుంది అని చెప్పారు కదా. ఇక స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు స్పీడ్ మీద అంట. యాక్చువల్లీ ఇది స్పీడు, నెక్స్ట్ ఇది బ్యాలెన్స్ అన్నట్టు. అయితే లిమిట్లెస్ అనే బ్రిడ్జ్ని కట్టాలి అని అంటే అక్కడ స్విమ్మింగ్ పూల్లో బాక్సులు ఉన్నాయి. బాక్సుల మీద ఎల్ స్టారు, ఎమ్ స్టారు, ఐఈ స్టార్ ఇట్లా పెట్టుకుంటారు. లిమిట్ LIMITESS, దీనిలో లిమిట్ TELESS, లిమిట్లెస్. ఈ లిమిట్లెస్ని మధ్యలో ఒక స్టార్ పెట్టుకుంటూ బ్రిడ్జ్ కట్టాలి అని అన్నప్పుడు అక్కడ లోపల స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి పట్టుకొచ్చుకొని పెట్టుకున్నాం. ఇక్కడ కొన్ని మనకు చూపించలేదు. తేజాకి కావాల్సిన ఐని విష్ణుప్రియ దాచింది, అది చూపించలే. రైట్, అక్కడ అంటే నేను చెప్పట్లేదు అబ్బా, విష్ణుప్రియ అంటది నవీల్తోటి అయ్యి ఒకటి దాచిపెట్టినాడు తెలివికల్లా. రైట్. అయితే ఇక్కడ టాస్క్ బాగా నడిచింది. రోహిణి కిల్డ్ ఇట్, నెయిల్ పెయింటెడ్ ఇట్. మామూలు కాదబ్బా, ఎక్సలెంట్గా ఆడింది. నెక్స్ట్ లెవెల్లో ఆడింది. గౌతమ్ కృష్ణ కూడా చాలా ముచ్చమటలు పట్టినాయి, నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటిలో నీళ్లు చేరడం వల్ల అవి ఆగుతలు జారిపోతున్నాయి, పడిపోతున్నాయి. అయినా కానీ రోహిణి అద్భుతంగా ఆడింది, మెచ్చుకోవాల్సిందే. మళ్ళీ చెప్తున్నా కదా, కాకులు మూకలుగా చేరి కేకలు పెట్టితే ఈకలు బాకులుగా మార్చుకొని కొట్లాడిన కోకిలని చూసినాం అన్నట్టు అద్భుతంగా ఆడింది. నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేసింది. అందరూ మెస్మరైజ్ అయ్యేటట్టు చేసింది. ఈ ఒక టాస్క్ నెక్స్ట్ టాస్క్ కూడా అంతే బాగా ఆడింది, అంతే బాగా మెస్మరైజ్ చేసింది. సారీ. అయితే టాస్క్ ఆడింది కదా, టాస్క్ ఫస్ట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. ఇక గౌతమ్ కృష్ణ తనలాడిండు. ఆ తర్వాత విష్ణుప్రియ టేస్టీ తేజ ఎంతసేపు పట్టింది తెలుసు, దగ్గరగా ఒక 1/2 hour to 45 minutes వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా కష్టపడుతున్నారు. లాస్ట్ మూమెంట్ వస్తే పడిపోతుంది, చాలా కష్టం అయిపోయింది. ఆల్మోస్ట్ తేజ 2-3 సార్లు ఫినిష్ చేసింది అనుకున్నప్పుడల్లా పడిపోయింది. విష్ణుప్రియ 2-3 సార్లు చేసింది, పడిపోయింది. ఆ తర్వాత లాస్ట్కి వస్తే విష్ణుప్రియ చేసింది, వెరీ నైస్. ఆ తర్వాత టేస్టీ తేజ లాస్ట్ కూడా చేయలేకపోయాడు, అయిపోయింది. ఇక్కడ మనకి ఈ టాస్క్లో విష్ణుప్రియ గెలిచింది. నెక్స్ట్ టాస్క్లో విష్ణుప్రియ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, గౌతమ్ కృష్ణ కానీ అందరూ ఓడిపోయినట్టే. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ లేదు. దానిలో ఓన్లీ 1 విన్నర్. రోహిణి క్లియర్ కట్ విన్నర్ అయింది. అయితే అక్కడ మనకి విష్ణుప్రియ ఓడిపోయింది, టేస్టీ తేజ ఓడిపోయాడు. అది ఇక్కడ టేస్టీ తేజ ఓడిపోయాడు, విష్ణుప్రియ గెలిచింది. అయినా కూడా అంటే థర్డ్ ప్లేస్లో వచ్చింది కదా, థర్డ్ ప్లేస్లో వచ్చినాక కూడా వీళ్ళు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. దానికన్నా ముందు ఇది ఫినిష్ చేద్దాం. టాస్క్ సెకండ్ అయిపోయింది, మంచిగా ఆడారు. ఆ తర్వాత టేస్ట్ తేజ బాధపడేది ఒక సీన్ చూపించారు మనకి. పెడతా అనుకున్నా కానీ అసలు పెట్టలేకపోయినా, నాకు సపోర్ట్ లేదు. అక్కడ రోహిణిది అయ్యేంత వరకు నాకు ఎవరు చెప్పకపోయేసరికి నేను చేయలేకపోయినా అని చెప్పి బాధపడతాడు అన్నట్టు. అండ్ ఇక్కడ రోహిణి గెలిచింది అనగానే బిగ్ బాస్ మనం ఏం చెప్తాడంటే అభినందిస్తున్నాను అనడంతో పాటు ఒక పెద్ద ప్రయోజనం ఉండబోతుంది అని ముందే చెప్పేస్తాడు. గౌతమ్ కృష్ణకు ఒక కన్ఫ్యూజన్ అయింది. యాక్చువల్లీ గౌతమ్ కృష్ణకి లెటర్స్ దొరకలేదు, లేకపోతే అతను కూడా చాలా ఫాస్ట్ అయ్యేది, ఎందుకంటే చాలా బాగా పెట్టిండు. అయితే గౌతమ్ కృష్ణకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కలర్స్ అన్నీ ఒకటే కలర్స్లో ఉండాలి. అంటే తనది ఎల్లో బల్ల కాబట్టి ఎల్లో కలర్లోనే ఉండాలేమో అని అనుకుంటాడు. అట్లా కూడా చేయొచ్చు, కానీ ఎల్లో కలర్లోనే ఉండాలేమో అని అక్కడ ఇక్కడ ఉన్న ముల్లెల్లోని అన్ని ఎల్లోలు పట్టుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ కొంచెం ల్యాగ్ అయిపోయింది, ఇబ్బంది అయింది. ఆ తర్వాత ఏ కలర్ అయినా ఓకే అని వీళ్ళు చెప్పడంతో మళ్ళీ అటు ఇటు బాక్సులన్నీ మిక్స్ అయినాయి. అక్కడ ఇక్కడ ఉంటే ఏర్కొచ్చుకోవడానికి టైం పట్టింది. స్టార్లు దొరకలేదు. టేస్టీ తేజకు ఒక 2 స్టార్లు దొరకలేదు, చాలాసేపటి వరకు దొరకలేదు. ఎప్పుడైతే విష్ణుప్రియది దాదాపు అయిపోయింది అన్నప్పుడు అప్పుడు 5 దొరికింది, స్టార్ దొరికింది. అవన్నీ మెల్లమెల్లగా, ఎందుకంటే 5 దాచింది అని చెప్పిండ్రు కదా, అట్లా లేట్ అయిపోయింది టేస్టీ తేజకి. టోటల్గా అయితే మొత్తానికి అయితే రోహిణి గెలిచింది. రోహిణికి ఒక పెద్ద ప్రయోజనం ఉంటుంది, బిగ్ బాస్ చెప్పిండు. ఆ ప్రయోజనం ఏంటంటే నెక్స్ట్ టాస్క్లో బ్యాలెన్సింగ్ టాస్క్ కదా, అందులో 8 weights ముందుగానే ఇచ్చింది అన్నట్టు. 8 weights ముందు ఇస్తున్నా, సెట్ చేసుకో. ఆ తర్వాత విష్ణుప్రియకి గౌతమ్ కృష్ణ సెకండ్ వచ్చింది కాబట్టి ఆయనకి 6 weights ఇస్తున్నా, తీసుకోండి. తరాజు లెక్క ఉందబ్బా, తరాజుకి ఇటు వెయిట్ వేసి ఇది మధ్యలో ఆగేటట్టు చేయాలంటే సమానంగా బ్యాలెన్స్ చూడాలి, 2 సైడ్లో సేమ్ వెయిట్ ఉండేటట్టు చూడాలి, అది టాస్క్. అయితే ఇక్కడ 8, ఇక్కడనేమో
6 గౌతమ్ కృష్ణకి, అటు విష్ణుప్రియకి 4, ఆ తర్వాత టేస్టీ తేజకి 2. అయితే అఖిల్కి హారికకి స్పెషల్ పవర్ ఇస్తున్నాం అని చెప్పి 2 వెయిట్స్ ఎవరికైనా ఇవ్వచ్చంటే అది కూడా మన టేస్టీ తేజకి ఇస్తారు ఈక్వల్ చేయడానికి. సో ఇక్కడ అంతా అయిపోయినా వీళ్ళ బ్యాలెన్సింగ్ దానిలో అదృష్టం కూడా మెయిన్ పాయింట్ అవుతుంది. ఇక్కడ రోహిణికి అదృష్టం కూడా కలిసి వచ్చింది అండ్ బ్యాలెన్స్ ఈజీగా అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా అయిందంటే ఇంక ఎవ్వరూ చేయలేదు, అంత పర్ఫెక్ట్గా అంత అయింది. అండ్ బెల్లు కొట్టడంలో అక్కడ ఆగిపోయింది. ఇక్కడ నబీల్ దగ్గర పంచాయతీ ఏంటంటే నబీలు ఆమె బెల్లు ఆమె కొట్టలేదు, గౌతమ్ చేతిలో ఉన్నప్పుడు కొట్టింది, గౌతమ్ కొట్టినట్టు కదా అని. గౌతమ్కి రోహిణికి కంపేర్ చేస్తే గౌతమ్ కన్నా రోహిణిది చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి అప్పటికే అఖిల్ చాలాసార్లు చెప్పిండు, హారిక చెప్పిండు. అంటే అబ్జల్యూట్లీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ తోటి రోహిణియే విన్నర్ని ముందే చెప్పారు. అయినా కానీ గంట ఆయన చేతిలో ఉన్నది, ఈమె కొడితే ఈమె ఎట్లా ఇస్తారు అని చెప్పి ఈయన బాధ అయినది. రోహిణిని పొడిచేద్దాం వీలైతే అన్నట్టుగా. సెకండ్ టాస్క్ బ్యాలెన్స్ టాస్క్లో కూడా రోహిణి కొట్టేసింది. ఆ తర్వాత ఇక్కడ ముందే 8 బాక్సులు ఇచ్చారు కాబట్టి ఆమెకి ఏమైనా బెనిఫిట్ అంటే అస్సలు కాదు. ఎందుకంటే 8 బాక్సులు ఇవ్వని 80 బాక్సులు ఇవ్వని అవి ఎట్లా చేయగలుగుతుంది, చాలా కష్టమవుతుంది కదా. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అనేది కష్టం, దానికి అదృష్టం ఉన్నది అనుకోవచ్చు ఆమెకి, లేదంటే ఆమె పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి పెట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే 6 బాక్సులు ఇచ్చినా కానీ బ్యాలెన్స్ చేయొచ్చు, 2 బాక్సులు ఇచ్చినా బ్యాలెన్స్ చేయొచ్చు. బ్యాలెన్స్ చేయడం అనేది పాయింట్, నువ్వు ఎన్ని బాక్సులు పెడతావు అనేది పాయింట్ కాదు. అక్కడనే పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ సెకండ్ టాస్క్లో కూడా రోహిణి గెలిచింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ చేసిండు ఇంచుమించు. అయితే అఖిల్ అండ్ హారిక విన్నర్గా మనకి ఎవరు మన రోహిణి అనౌన్స్ చేసేసిండు. ఇక్కడ బాక్సులు వచ్చేసినాయి కాబట్టి బెనిఫిట్ అని కాదు, బాక్సులు వచ్చినా బ్యాలెన్సింగ్ అనేది మెయిన్ పాయింట్. నెక్స్ట్ హారిక అఖిల్ వీళ్ళిద్దరూ కలిపి కూర్చుండి అంటే కలిపి మాట్లాడుకొని డిసైడ్ చేసి రోహిణి ఖచ్చితంగా రోహిణి కంటెండర్ అని చెప్పి రోహిణికి కంటెండర్ బ్యాట్ చేశారు. బ్లాక్ది ఎవరికి ఇవ్వాలని డిస్కషన్ వచ్చినప్పుడు 2 పాయింట్స్ చెప్తారు హారిక, మీరు వింటే ఈ గేమ్ పరంగా చూద్దామా లేదంటే టోటల్ బిగ్ సీజన్లో చూద్దామా అని అంటే టోటల్ సీజన్లో చూద్దామని చెప్పి అనుకుంటారు. టోటల్ సీజన్లో అయితే ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా టేస్టీ తేజనే పెట్టిండి. ఎక్కువ టాస్కులలో ఎక్కువగా బాగా ఆడింది అయితే టేస్టీ తేజనే. ఈమె ఎప్పుడు యూనివర్స్ అది ఇది అని కూడా మాట్లాడుకుంటూ అట్నే ఉంటుంది, ఏం చేయదు అని చెప్పి. యాక్చువల్లీ అఖిల్కి విష్ణుప్రియ మీద కంప్లీట్గా విష్ణుప్రియ రాగానే ఏం నువ్వు ఇట్నే మాట్లాడదావా అని కూడా అన్నాడు. విష్ణుప్రియకి ఇట్లా చెప్పండి, నేను బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా స్క్రిప్ట్ రాసి పంపించినట్టే ఉన్నది ముచ్చట, కావాలని ఎపిసోడ్ని అట్లా డిజైన్ చేయడానికి. లేదంటే అక్కడ అఖిల్ లైవ్లో ఉన్నంతసేపు విష్ణుప్రియని ఏందమ్మా నువ్వు చేయొచ్చు కదా ఏదోటి, ఈ చూడు ఏం చేస్తలేదు, ఈ కైండ్ ఆఫ్ ల్యాగ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ల్యాగ్ చేస్తుంది అనే సెన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇక్కడనేమో ఇంత పెద్ద సీరియల్ డైలాగ్ మొత్తం కొట్టించారు. ఆ తర్వాత హారిక సీజన్ మొత్తం ఎఫర్ట్ కాబట్టి టేస్టీ తేజ ఎఫర్ట్స్ బాగా పెట్టిన కాబట్టి టేస్టీ తేజకి ఇస్తున్నాం అని ఇక్కడ వీళ్ళు రీజన్స్ చెప్పేటప్పుడు కూడా సీజన్ మొత్తం చూసినాం అని చెప్పకుండా తన ఎఫర్ట్స్ కనిపించినా నీ ఎఫర్ట్స్ కనిపించలేదని చెప్పి బ్యాడ్జీ ఇచ్చారు. సో బ్యాడ్జీ ఇవ్వగానే బాధపడ్డది, ఎట్లయినా బాధపడతారు, కామన్గా తప్పదు, ఏడ్చింది. వాళ్ళు టాటా బై బై చెప్పి వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ టికెట్ టు ఫినాలే నుండి తప్పుకోవాలని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేసింది కదా, అక్కడ హట్ అయిపోయింది, బాధపడ్డది. ఇక ఇక్కడ పృథ్వీ వచ్చి స్టే స్ట్రాంగ్, అఖిల్ కూడా పోయేటప్పుడు కూడా స్టే స్ట్రాంగ్, ముందుకు వెళ్తావు, ఇదంతా నీ ఫైర్గా మలుచుకోవాలని కూడా చెప్తాడు పోయేటప్పుడు కూడా, ఇదంతా నీ ఫైర్గా మలుచుకోవాలి, నీ యూనివర్స్ నీకోసం ఏదో మంచి చేసింది అని అనుకోవాలి అని చెప్తాడు. యూనివర్స్ అంటే ఊకే అని చెప్తాడు. పృథ్వీ విష్ణుప్రియ దగ్గరికి వచ్చి ఓదారుస్తున్నట్టు, రాంగ్ స్టార్ ఎందుకు బాధపడుతున్నావు, స్టార్ వచ్చినందుక, రాంగ్ స్టార్ ఇచ్చినందుకంటే స్ట్రాంగ్గా స్టార్ ఇచ్చినందుకు, ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టాను కదా, కనిపించలేదా, ఆ టాస్క్లో అతను ఓడిపోయాడు, నేను గెలిచిన కదా అని చెప్పి మాట్లాడుతుంది. అయితే నువ్వు అంత బాధపడకు, వేస్ట్, ఇది ఏం కాదు అని చెప్పి చెప్తాడు. సీరియస్ తీసుకోకు, లైట్ తీసుకో, నువ్వు బాగా ఆడు అన్నట్టుగా చెప్తాడు. అయిపోయింది. ఆ తర్వాత విష్ణుప్రియ నిఖిల్ చెప్తాడు, ఇక్కడ నుంచి నువ్వేంటో తెలవాలి జనాలకి, స్ట్రాంగ్గా ఉండు, స్టాండ్ లైక్ విష్ణుప్రియ భీమినేని, ఇంటి పేరు బాగా తెర మీద తీసుకొచ్చారు కదా 2 రోజుల నుంచి. ఎస్, రోహిణి, నబీల్, గౌతమ్. రోహిణి అక్కడ చెప్తుంది అవినాష్ తోటి, నబీల్ ఏందబ్బా గౌతమ్ చేతిలో బెల్ ఉంది, నేను కరెక్ట్ కాదు, నేను కొట్టలేదు అని అంటాడు, ఏంది అని డిస్కషన్ చాలా జరిగినాయి మిడ్ నైట్ ముచ్చట్లో. అది నేను రేపు పొద్దుగాల చేస్తాను వీడియో. అయితే నెక్స్ట్ ప్రేరణ నబీల్ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపించారు. అక్కడ వాళ్ళిద్దరు కూర్చొని ఏంది వీళ్ళు ఎవ్వరికో ఇంప్రెస్ చేస్తే కంటెంట్ రావుడు ఏంది, టికెట్ ఫినాలే ఇట్లా పెట్టుడు ఏంది, గట్లా పెట్టుడు ఏంది అని కూర్చుని మాట్లాడతా అంటే ప్రేరణ అంటుంది, మనం రేపు వచ్చిన వాళ్ళు మస్తు పిచ్చిగా కోతు లెక్క చేసి ఇంప్రెస్ చేయాలరా, మనం ఇంప్రెస్ చేసి మనం కంటెంటర్ కావాలి. ప్రేరణ చేస్తుంది, ఇది చేస్తాడో చేయదు తెలియదు కానీ మొత్తానికి అయితే రేపు మానసు ప్రియాంక వీళ్ళిద్దరు వచ్చి మంచి జోడి, మానసు ప్రియాంక ఇద్దరు వచ్చి మన నబీల్ని
అండ్ ప్రేరణని సెలెక్ట్ చేయబోతున్నారు. వాళ్ళిద్దరే వాళ్ళ ఆపోనెంట్గా లేదంటే వాళ్ళ టీమ్మేట్లుగా పృథ్వీని అండ్ నాకు తెలిసి నబిల్ సెలెక్ట్ చేసిన పృథ్వీని అనుకుంటున్నా కదా. అండ్ అవినాష్ని ప్రేరణ సెలెక్ట్ చేసిన స్ట్రాటజికల్గా. నబిల్కి ఏంది స్ట్రాటజీ ఏముంది, నాకంటే స్ట్రాంగ్ అవుట్తో ఆడతా అన్న సెన్స్లోకి తీసుకున్నాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే నబిలే లాస్ట్ వచ్చింది పాపం గేమ్లో. చూద్దాం సెకండ్ గేమ్లో ఏమైందో నేను తెలుసుకున్నాక చెప్తా. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలబ్బా. టాటా చెప్పే ముందుగా మన వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయరి, www.swatipickles.com. ఒక్కసారి వెబ్సైట్ ఇక్కడ కనబడుతుంది చూడు, వెబ్సైట్ విజిట్ చేయరి. మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఆర్డర్ చేసుకోరి. దానిలో లేని కూడా ఏమన్నా మీకు కావాలనిపిస్తే కనుక మన వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోరి. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా కేర్, గుడ్ నైట్. చీకటైంది.